ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ పేద విద్యార్థుల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తెచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను నీరుగార్చిందని, విద్యా వ్యవస్థలో తాము తీసుకొచ్చిన సంస్కరణలను తొలగించడం తప్ప విద్యార్థులకు చేసిందేమీ లేదని ఆరోపించారు. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు గాని, ఇంగ్లీష్ మీడియం గాని, సిబిఎస్ఈ సిలబస్ గాని, ఐబీ గాని, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ గాని, ట్యాబ్స్ పంపిణీ చేసే విధానం గాని, ఇంటరాక్టివ్ ప్యానల్స్ గాని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాని, టోఫెల్ విద్యా విధానం గాని, విద్యాకారు కానీ అటన్నిటికన్నా మిన్నగా అమ్మఒడి ఈ ఏడాది కాలంలో వీటిల్లో ఏమన్నా కొత్త ఆలోచనలు చేశారని అడుగుతా ఉన్నా నేను విద్యామంత్రి గారిని. అయ్యా, మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశామే, మీరు ఈ సంవత్సర కాలంలో వీటితో పాటు లేకపోతే వీటినైనా లేకపోతే ఇవి కాకుండానైనా విద్యా వ్యవస్థలో ఏమన్నా గొప్ప మార్పులు తెచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా.